హాయ్ గాయ్స్, థర్డ్ మూవీ ఆఫ్ దిస్ వీక్ పాపం ప్రతాప్ సినిమా చూస్తాను భయ్య. తిరువీర్ కోసం వెళ్ళాను భయ్య ఈ మూవీకి. అండ్ ఆనెస్ట్లీ డైరెక్టర్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసాను. ఆయన డెబ్యూ డైరెక్టర్, ఇదే ఆయన ఫస్ట్ మూవీ. రామ్ వెంకట్ శ్రీకర్ ఈ సినిమా డైరెక్టర్ తో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చూడడం జరిగింది భయ్య. ఆ ఇంటర్వ్యూ చూసి చాలా బాధపడి ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి, ఈ సినిమా తప్పకుండా బాగుండాలి, అట్లీస్ట్ ఫర్ ద డైరెక్టర్ సేక్ అని అనుకొని సినిమా థియేటర్ కి వెళ్ళాను భయ్య. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఐ కైండ్ ఆఫ్ డిస్లైక్డ్ ఇట్. నాకు నచ్చలేదు భయ్య ఆ మూవీ. స్టోరీ దగ్గర నుంచి స్టోరీ టెల్లింగ్ వరకు ఏది నచ్చలేదు నాకు. కొన్ని నచ్చాయి, వాటి గురించి చెప్తాను కానీ నచ్చని విషయాలే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సినిమా గురించి. కంపారిజన్ అని కాదు కానీ తిరువీర్ గారి దీనికంటే ముందు సినిమా గ్రేట్ ఇండియన్ ప్రీ వెడ్డింగ్ షో, ఆ సినిమా ఎంత బాగుంటుంది, ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. బట్ పాపం ప్రతాప్ సినిమా నాకు ఏ రకమైన ఫీలింగ్ ఇవ్వలేదు భయ్య. సారీ, ఒక ఫీలింగ్ ఇచ్చింది, దట్ ఈస్ బ్యాడ్ ఫీలింగ్. స్టోరీ చాలా సింపుల్ భయ్య. హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు, లవ్ మ్యారేజ్. అది ఫస్ట్ నైట్ అవుతుంది కదా, 3 రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. హీరోకి ఒక ప్రాబ్లం ఉందని తెలుసుకొని, ఆ ప్రాబ్లం ఏంటి, హీరో ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాడా, హీరోయిన్ మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అనేదే పాపం ప్రతాప్ సినిమా. చాలా సాగదీస్తారు భయ్య ఈ సినిమాని. టీవీ సీరియల్స్ ని కూడా ఇంత సాగదీయరు. అన్నెసెసరీ స్టఫ్ అంతా ఉంది ఈ సినిమాలో. షకీలా కామెడీ అని. సినిమాలో ఓన్లీ పాజిటివ్ ఏంటంటే తిరువీర్ గారు, అజయ్ ఘోష్ గారు అండ్ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్. అక్కడక్కడ అజయ్ ఘోష్ గారు కనిపించినంత సేపు కొంచెం రెస్పైట్ వస్తుంది, అక్కడక్కడ నవ్వులు తెప్పిస్తారు ఆయన. రైటింగ్ పరంగా కూడా చాలా క్లీషేడ్ గా ఉంది భయ్య మూవీ. టెక్నికలీ ఇట్స్ ఓకే ఫిల్మ్. ఎనీవే ఎక్స్పెక్టింగ్ అ బెటర్ ఫిల్మ్ ఫ్రమ్ తిరువీర్ గారు నెక్స్ట్ టైం. అంతే, ఈ వారం 3 సినిమాలు చూస్తాను. మిగతా 2 రివ్యూస్ కూడా చూసేయండి భయ్య. మీరు ఆ సినిమాలు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఫైనలీ పాపం ప్రతాప్ సినిమా గురించి ఏమంటానంటే, టమాటోస్ ఇచ్చే ముందు ఈ సినిమా చూసాక పాపం మీ అన్న ఫీలింగ్ కలిగింది. దెబ్బ మీద దెబ్బ. ఈ వారం 3 సినిమాలు చూస్తాను, 3లో ఏది కూడా నాకు నచ్చలేదు. సో ఫైనలీ పాపం ప్రతాప్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.21 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.